వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ఈ సృష్టిలో ఏ జీవికైనా తొలి గురువు అమ్మ. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దైవంగా భావించదగిన సర్వోన్నతమైన స్థానం అమ్మ. ప్రేక్షకులకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని K6 కోరుకుంటుంది. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. రేపటి లోక్సభ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి బందోబస్తు నడుమ పోలింగ్ బూత్లకు తరలించిన అధికారులు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు. K6 ప్రతినిధితో కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు. సృష్టి మనకిచ్చిన గొప్ప వరం అమ్మ. నేడు మాతృ దినోత్సవం సందర్భంగా K6 GTPL స్పెషల్ స్టోరీ. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ జన్మదినం సందర్భంగా ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాలకు విశేష స్పందన. పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. కామారెడ్డి జిల్లాలో ఎన్నికల సామాగ్రి తరలింపునకు వర్షం అడ్డంకి. ఇబ్బందులు ఎదుర్కొన్న ఎన్నికల అధికారులు, ఉద్యోగులు. రేపు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో 144 సెక్షన్ అమలు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు. సిపి కల్మేశ్వర్ వెల్లడి. HCU విద్యార్థులతో ఆట విడుపుగా ఫుట్బాల్ ఆడి ఆనందపరిచిన సీఎం రేవంత్ రెడ్డి. మరికొన్ని గంటల్లో ఎన్నికలు ఉండగా ఇండియా పేరు రాసి ఉన్న టీ షర్ట్ ధరించి ఫుట్బాల్ ఆడడంపై ఎక్స్ వేదికలో పలువురి అభ్యంతరం. జిల్లాలో పోలింగ్ బూత్ల వద్ద దారి మళ్లింపునకు చర్యలు చేపట్టాం. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ వెల్లడి. మోపాల్ మండలంలోని ముదక్పల్లిలో ఈదురుగాలుల బీభత్సం. చెట్టు విరిగి కారుపై పడడంతో త్రుటిలో తప్పిన ప్రమాదం. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం సందర్శించారు. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి డిచ్పల్లి CMC కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఎన్నికల సామాగ్రి పంపిణీ తీరుతెన్నులను కలెక్టర్, ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎలిస్వజ్ ఆర్, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తాగునీటి వసతి, వైద్య శిబిరం, అల్పాహారం, భోజన వసతి, షామియానాలు, ఇతర అన్ని వసతులు ఏర్పాటు చేయగా PO, APO, OPOలతో కూడిన బృందాలన్నీ హాజరయ్యారా లేదా అని కలెక్టర్ ఆరా తీశారు. ఈవీఎంల పనితీరును ప్రయోగాత్మకంగా వివరిస్తున్న తీరును గమనించారు. ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావు లేకుండా సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పక్కగా అందించాలని, చెక్లిస్ట్ ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి అందిందా లేదా అన్నది జాగ్రత్తగా పరిశీలించుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. పోలింగ్ సిబ్బందితో పాటు ఓటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించి పోలీస్ సిబ్బందిని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన వాహనాలను పరిశీలించి సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సామాగ్రి PSలకు తీసుకెళ్తున్న సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే తమ దృష్టికి తేవాలని సహాయ AROలకు సూచించారు.
కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ మకరన్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్ తదితరులు ఉన్నారు. కాగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఓట్ల లెక్కింపు కేంద్రమైన సీఎంసీ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్ కు ఆదివారం తరలించారు. రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్వీయ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ కొనసాగింది. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల నుండి వచ్చిన పోస్టల్ బ్యాలెట్లను ముందుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచగా వాటిని పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ప్రత్యేక కంటైనర్ వాహనంలో ఆదివారం కౌంటింగ్ సెంటర్ స్ట్రాంగ్ రూమ్ కు చేర్చారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎలిస్ వజార్తో పాటు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్లను జాగ్రత్తగా భద్రపరిచి స్ట్రాంగ్ రూమ్ కు సీల్ వేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి అధికారులకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేసినట్లు రవాణా శాఖ అధికారులు K6 కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. డిష్పల్లి సీఎంసీ కళాశాలలో పోలింగ్ సామాగ్రి పంపిణీ జరిగింది. వీరికి సంబంధిత పోలీస్ స్టేషన్కు తరలించేందుకు రవాణా శాఖ ఆధ్వర్యంలో వాహనాలను ఏర్పాటు చేసినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. రూట్ ఆధారంగా వాహనాలను కేటాయించారు. పోలింగ్ సిబ్బందికి ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ స్కూల్ బస్సులు, సెక్టార్ అధికారుల కోసం కార్లను కేటాయించినట్లు రవాణా శాఖ అధికారి వివరించారు. ఫిట్నెస్ కలిగిన వాహనాలను డ్రైవింగ్లో అనుభవం ఉన్న వారిని నిబంధనల మేరకు ఎన్నికల డ్యూటీలోకి తీసుకున్నామని ఆర్టీఓ తెలిపారు. మన అర్బన్ నుంచి మన కార్లేమో ఇప్పటికి వరకు 38 కార్లు ఇచ్చామని అడిగింది. బస్సులు ఏమో 65 బస్సులు ఇచ్చాము. అందరు డ్రైవర్లు అందరూ వాళ్ళకి అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము, జాగ్రత్త పోయి జాగ్రత్త రండి అని చెప్పేసి. ఇప్పటి వరకు ఇదంతా లిస్ట్ తయారు చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడానికి వెళ్తున్నామని. అంటే వాళ్ళకి ఏమైనా శిక్షణ కూడా ఇచ్చారా? స్పెషల్ శిక్షణ అందరు డ్రైవర్లు అండి, అందరు హెవీ డ్రైవర్స్, అందరు స్కూల్ డ్రైవర్స్. పైగా అందరు హెవీ బ్యాచ్తో ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటారు. వేరే వాళ్ళకి అసలు బస్సు కూడా ఎక్కనీయం మేము. యాజ్ పర్ ద రూల్ ప్రకారమే పాటించి యాజ్ పర్ ద రూల్ ప్రకారమే వాళ్ళకి బస్సు ఎక్కిస్తాం. వాళ్ళతో పాటు ఇంకా క్లీనర్ కూడా ఒకరు ఉంటారు కంపల్సరీ. ప్రతి బస్సుకి ఒక డ్రైవర్, క్లీనర్ కంపల్సరీ ఉండవలసిందే. ప్రతి బస్సుకు GPS సెట్ చేసాం. ప్రతి అవన్నీ కూడా అంటే మీ కంట్రోల్లోనే కాదు, అదంతా మున్సిపల్ కమిషన్ వెహికల్స్ ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ మాత్రం మా తరపున ఉంటుందండి. అది ప్రతిదీ అరేంజ్ చేసాము. వాళ్ళు ఫుల్ ఫ్లేగ్ అందరూ వచ్చారు, వాళ్ళు కూడా హ్యాపీగా. వాళ్ళకు అవన్నీ బత్తలు బిత్తలు అన్నీ కూడా వాళ్ళకి పోయి క్లియర్ టైంకి ఇచ్చేయమని చెప్పేసి వెళ్ళడానికి వెళ్తున్నాం. అంటే ఎన్ని గంటల ముందు రిపోర్ట్ చేయాలా? మళ్ళీ ఎప్పుడు ఈరోజు మార్నింగ్ 6 o'clock నుంచి రేపు మళ్ళీ రిటర్న్ ఆ పోలింగ్ ఆఫీసర్ ఈరోజు తీసుకుని వెళ్తారు. వీళ్ళు ఎక్కడెక్కడ అయితే అన్ని ప్లేస్ తీసుకుని వెళ్తారు. మళ్ళీ రేపు ఈవినింగ్ వచ్చే వరకు కూడా వాళ్ళతో పాటే ఉండాలి. మళ్ళీ సేమ్ ఇదే ప్లేస్ తీసుకొచ్చేసి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత అప్పుడు డిస్పాచ్ అవుతారు. అప్పటి వరకు ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు ఎక్కారంటే రేపు సాయంత్రం వరకు వాళ్ళతో పాటు ఉండవలసింది. పోలీస్ బందోబస్తు కూడా ఉంటుంది వీళ్ళ ఇంకా సపరేట్. అది ఇంకా వీళ్ళతో పాటు సపరేట్ ఒక కార్లు ఉంటుంది. ఆ కార్లో పోలీస్ బందోబస్తు ఉంటుంది. ప్రతి ఒక్క బస్సుకి ఒక కామారెడ్డి జిల్లా బాన్స్వాడ SRNK డిగ్రీ కళాశాలలో BLOలకి ఈవీఎంలను అధికారులు పంపిణీ చేశారు. పోలింగ్ సిబ్బంది పోలింగ్ స్టేషన్లకు వాహనాల్లో తరలి వెళ్లారు. బాన్స్వాడ సెగ్మెంట్లో 258 బూత్లు ఉన్నట్లు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ రమేష్ రాథోడ్ తెలిపారు. 26 సెక్టర్లలో 45 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించామన్నారు. పోలింగ్ బూత్ కేంద్రాల వద్ద అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు నిర్భయంగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వినియోగించుకోవాలని ప్రజలు కోరారు. మనం ఏదైతే సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లకు పోయినాం గుర్తించడం, దాంట్లో 40 ఉన్నాయి మనకు. దానికి మన ప్రత్యేకమైన మన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ సిబ్బందికి వాళ్ళకి సంబంధించిన వాటర్ ఫెసిలిటీ కావచ్చు, టాయిలెట్ ఫెసిలిటీ కావచ్చు, తర్వాత నీడ కానీ ఫ్యాన్ కానీ అన్ని అరేంజ్ చేసినాము. ఓవరాల్ ఫుడ్ కూడా ఎంపీడోలకు అరేంజ్ చేయడం జరిగింది. తర్వాత ఓటర్స్కు మహాశైలకు కూడా డెఫినెట్లీ అక్కడ ఎండాకాలం కాబట్టి అక్కడ షెడ్ కానీ వాటర్ కానీ మేము ప్రొవైడ్ చేసినాము. దయచేసి అందరూ ఓటర్ కూడా పెద్ద మొత్తంలో వచ్చి మీ ఓటు వినియోగించుకోవాలి. 100% మన బాన్స్వాడలో అందరూ ఓటు వినియోగించుకోవాలా. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో HCU విద్యార్థులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడారు. రాష్ట్రంలో మరికొద్ది గంటల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో శనివారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో HCU విద్యార్థులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడారు. రాష్ట్రంలో మరికొద్ది గంటల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగిసింది. కాబట్టి ఎన్నికలు అయ్యేదాకా రాజకీయ నాయకులు ఎలాంటి ప్రచారంలో పాల్గొనకూడదు. కానీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడారు. అయితే ఈ సమయంలో ఇండియా అని పేరు రాసి ఉన్న టీషర్ట్ ధరించడంపై బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్
క్రిషాంక్ ట్విట్టర్ వేదికగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇండియన్ ఫుట్బాల్ టీంకు రేవంత్ రెడ్డి కనీసం సబ్స్టిట్యూట్ ప్లేయర్ కాదు, అలాంటప్పుడు ఇండియా అనే పేరు ఉన్న టీషర్ట్ ఎందుకు ధరించారని మన్నె క్రిషాంక్ ప్రశ్నించారు. కాంగ్రెస్ కూటమి పేరు ఇండియా కాబట్టే ఇలా ఇండియా అనే పేరున్న టీషర్ట్ను ధరించారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత కూడా ఇలా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రచారం చేస్తూ అందరినీ ఫూల్స్ చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా డిష్పల్లి మండలం సీఎంసీ కళాశాలలో నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్లను అధికారులు పంపిణీ చేశారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశాల మేరకు డిస్ట్రిబ్యూషన్, రిసీవింగ్ సెంటర్లను సీఎంసీలో ఏర్పాటు చేశారు. సీఎంసీ ఆవరణలో అర్బన్, రూరల్ నియోజకవర్గాల పోలింగ్ అధికారులకు ఈవీఎంలు, వీవీప్యాట్లను పంపిణీ చేశారు. మధ్యాహ్నం తర్వాత పోలింగ్ సిబ్బంది ఈవీఎంలు, వీవీప్యాట్లు తీసుకుని నియోజకవర్గాల్లో తమకు కేటాయించిన బూత్లకు చేరుకున్నారు. పోలింగ్ సిబ్బందిని ఆయా గ్రామాలు, డివిజన్లకు చేర్చేందుకు ఎన్నికల అధికారులు వాహనాలను అందుబాటులో ఉంచారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ నెల 13న పోలింగ్ ముగిసిన అనంతరం నిజామాబాద్ పార్లమెంట్కు సంబంధించిన మొత్తం ఈవీఎంలు, వీవీప్యాట్లను తిరిగి సీఎంసీకి తీసుకువచ్చి స్ట్రాంగ్ రూంలో భద్రపరుస్తారు. అందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. జిల్లాలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు K6కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. పోలింగ్ ప్రక్రియపై K6కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ మొత్తం 17,04,867 మంది ఓటర్లకు గాను 1,808 పోలింగ్ కేంద్రాలను సిద్దం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో సీసీ కెమెరాల ద్వారా వెబ్కాస్టింగ్ ను పరిశీలించేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేశామన్నారు. 302 మంది మైక్రో అబ్జర్వర్ నియమించామని వివరించారు. ప్రత్యేక ఎంసీసీ టీంలు కూడా పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. మొత్తం 184 రూట్స్లలో 944 పోలింగ్ కేంద్రాల లొకేషన్స్ ఉండగా 206 గురు సెక్టార్ అధికారులను నియమించామని జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. 1808 పోలింగ్ స్టేషన్లలో 3616 బ్యాలెట్ యూనిట్స్ మరియు 881 రిజర్వులో బ్యాలెట్ యూనిట్స్ ఏర్పాటు చేశారు. 1808 కంట్రోల్ యూనిట్స్ తో పాటు 485 రిజర్వ్ యూనిట్స్ ను అందుబాటులో ఉంచామని తెలిపారు. 2511 వీవీప్యాట్ యూనిట్స్ ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేసేందుకు సమయాన్ని కేటాయించారని కలెక్టర్ రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. తారీఖున పోలింగ్ జరగనుంది. సో ఈ అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా మనకి పోలింగ్ స్మూత్గా జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో మనకి మే 12వ తారీఖున త్రూ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ద్వారా పోలింగ్ సిబ్బంది, పోలింగ్ మెటీరియల్ కూడా డిస్పాచ్ అనేది జరుగుతుంది. మే 12వ తేదీ సాయంత్రానికి వాళ్ళ ప్రతి పోలింగ్ స్టేషన్స్కి పోలింగ్ సిబ్బంది మరియు ఈవీఎంస్ రీచ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. టోటల్ ఎంతమంది పోటీ చేస్తున్నారు? నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు? సో మనకి నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 29 మంది క్యాండిడేట్స్ పోటీ చేస్తున్నారు. సో మనకి బ్యాలెట్ యూనిట్లో 29 మంది క్యాండిడేట్లు ప్లస్ నోటా సింబల్ అనేది ఉంటుంది. అదేవిధంగా మన పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో 17,04,867 మంది ఓటర్స్ ఉన్నారు. మనకి 1808 పోలింగ్ స్టేషన్స్ పరిధిలో. సో వీటిని మనము 184 సెక్టార్స్గా డివైడ్ చేసుకోవడం జరిగింది. మాతృత్వం గొప్ప వరం, అందుకే అమ్మ అనే పిలుపు కోసం ప్రతి అమ్మాయి తపిస్తుంది. అమ్మ ఎవరికైనా అమ్మే. తన బిడ్డల కోసం ఆమె ఎంతైనా కష్టపడుతుంది. మాతృ దినోత్సవం సందర్భంగా K6 అందిస్తున్న ప్రత్యేక కథనం. అమ్మ సృష్టి మనకిచ్చిన గొప్ప వరం. మాతృత్వం గొప్ప వరం, అందుకే అమ్మ అనే పిలుపు కోసం ఏ అమ్మాయినా తపిస్తుంది. ఏ అమ్మకైనా బిడ్డను చూస్తే గర్వంగా ఉంటుంది. కడుపున పుట్టిన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. తాను తినకున్న బిడ్డ ఆకలి తీర్చేందుకు పాటుపడుతుంది. మనల్ని లాలిస్తూ పాడే జూల పాటల దగ్గర నుంచి పనులు చేస్తూ తిరిగే రాగల వరకు అమ్మ పాడిన తీయని పాటలెన్నో ఉంటాయి. ఆమె బిడ్డల అభివృద్ధి కోసం ఎంతో తపిస్తుంది. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్కు అమ్మ. అమ్మ చల్లని ఒడిలో మొదలైంది ఈ జన్మ. బిడ్డల భవిష్యత్తు కోసం నిత్యం శ్రమిస్తూ వాళ్ళ ఆనందంలో తన ఆనందాన్ని చూసుకునే తల్లులందరికీ ఈ రోజు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ బిడ్డలు ఆనందపరుస్తారని కోరుకుంటుంది. జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ K6కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు.
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ కోసం పోలీస్ శాఖ భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు సిపి వివరించారు. ఎన్నికల పోలింగ్ కోసం మొత్తం 3,000 మంది సిబ్బంది పాల్గొంటున్నారని చెప్పారు. 4 అదనపు డీసీపీలు, 19 మంది ఏసీపీలు, 38 మంది సీఐలు, 64 మంది ఎస్ఐలతో పాటు 9 కంపెనీల సిఐఎస్ఎఫ్ కేంద్ర బలగాలు, 5 కంపెనీల టీఎస్పీ ఆర్మర్డ్ ఫోర్స్ బలగాలు రంగంలో ఉన్నాయన్నారు. ఇటీవల నియమించబడిన శిక్షణ పొందిన 1,300 మంది ట్రైనీ పోలీసులకు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారని సిపి కల్మేశ్వర్ వివరించారు. ఈ నెల 14వ తేదీ వరకు జిల్లాలో మద్యం అమ్మకాలు నిషేధించబడిందని తెలిపారు. జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉందని చెప్పారు. ప్రజలు ఎలాంటి పుకార్లు నమ్మవద్దని, ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని సిపి కల్మేశ్వర్ పిలుపునిచ్చారు. ప్రతి పోలింగ్ స్టేషన్కి ఒక సిబ్బంది ఉంటారు. ప్రతి పోలింగ్ లొకేషన్లో కూడా అక్కడ ఉన్నటువంటి నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ బట్టి ఎక్కువ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్లో మనకి సిఏపిఎఫ్ అంటే కేంద్ర బలగాలది డిప్లాయ్మెంట్ అనేది ఉంటుంది. ప్రజలందరూ ఎటువంటి ప్రలోభాలకి గురి కాకుండా, ఎటువంటి భయప్రాంతాలకి గురి కాకుండా వాళ్ళు స్వేచ్ఛగా, ప్రశాంతంగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవసరం ఉన్నటువంటి అన్ని అరేంజ్మెంట్స్ని చేయడం జరిగింది. అందరూ స్వేచ్ఛగా ముందుకొచ్చి వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుతున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలలో పోలింగ్ ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి ఎండ వేడి నుండి రక్షణగా ముందస్తు చర్యలు తీసుకున్నామని అర్బన్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మకరంద K6 కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. నిజామాబాద్ నగరంలోని అర్బన్ నియోజకవర్గంలో ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మకరంద తెలిపారు. డిచ్పల్లి సీఎంసీ కళాశాలలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఉన్న 289 పోలింగ్ కేంద్రాలకు సిబ్బందికి పోలింగ్ సామగ్రిని పంపిణీ చేశారు. పోలీస్ భద్రత మధ్య పోలింగ్ సిబ్బంది రూట్ల వారీగా వారి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఎండాకాలం కావడంతో పోలింగ్ సిబ్బంది ఇబ్బంది పడకుండా ప్రతి పోలింగ్ కేంద్రానికి సబ్జా గింజల ప్యాకెట్తో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేసినట్లు మకరంద వివరించారు. ప్రతి ఒక్కరూ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మకరంద పిలుపునిచ్చారు. స్వీప్ యాక్షన్ ప్లాన్లో భాగంగా అర్బన్లో మనకి ముఖ్యంగా అర్బన్ ఎంఎత్తి ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ ఇండివిజువల్గా 1-to-1 టార్గెట్ అవ్వాలని చెప్పేసి ఫిజికల్గా BLOs ద్వారా బూత్ లెవెల్ ఆఫీసర్స్ ద్వారా డోర్ టు డోర్ ఐడెంటిఫికేషన్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఐడెంటిఫై చేసి వాళ్ళని మోటివేట్ చేశాము. అట్ ద సేమ్ టైము మనకి కూడా లైక్ సెంట్రలైజ్డ్గా టెక్నాలజీ యూజ్ చేసి మన దగ్గర మున్సిపల్ రికార్డ్స్లో ఉన్న ఆల్ 80,000 అసెస్మెంట్స్ మొబైల్ నెంబర్స్ ఉన్నాయి. ఆల్ మొబైల్ నెంబర్స్కి కూడా బల్క్ SMS, బల్క్ ఆడియోస్ ఇవ్వడం జరిగింది. ఇండివిజువల్గా టార్గెట్ చేసినట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైము మనకున్న శానిటేషన్ వెహికల్స్ ద్వారా ప్రతిరోజు టామ్ చేయించడం. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ జన్మదినం సందర్భంగా నగరంలోని ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా జన్మదినం సందర్భంగా ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొని ఉచిత శిబిరాన్ని ప్రారంభించారు. ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది. స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మార్వాడి గలీలో DSN కార్యాలయంలో బ్లడ్ బ్యాంక్ వారు నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, అభిమానులు దాదాపు 100 మంది రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాన్ని, రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసిన డాక్టర్స్, మెడికల్ సిబ్బందికి, నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇందూరు ప్రజల ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ ఉండాలని, అలాగే తన పుట్టినరోజు సందర్భంగా ఇందూరులో ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకుని పోలింగ్ బూత్లలో 100% పోలింగ్ జరిగేలా కార్యకర్తలు, నాయకులు కృషి చేసి తన పుట్టినరోజు బహుమతి ఇవ్వాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగుల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్స్ నారాయణ, భట్టు రాఘవేంద్ర, మల్లేష్ యాదవ్, నాయకులు నాగరాజు, వీరేందర్, రాకేష్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. సోమవారం లోక్సభకు జరగబోయే పోలింగ్కు సర్వం సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. కామారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో రూటు వారీగా పోలీసు సిబ్బందికి ఈవీఎంలు, ఎన్నికల సామాగ్రి అందజేత ప్రక్రియను పరిశీలిస్తూ చెక్ లిస్ట్ ప్రకారం మెటీరియల్ సరిగా చూసుకోవాలన్నారు. మేఘావృతమై వర్షం పడే సూచనలున్నందున పోలింగ్ సిబ్బందిని 27 రూట్ల ద్వారా 27 బస్సులలో నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలకు తరలించారు.
ప్రిసైడింగ్ అధికారి మార్గదర్శకాలను ఆకలింపు చేసుకుని నేటి రాత్రి సీటింగ్ కంపార్ట్మెంట్ ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని సోమవారం ఉదయం 5:30 రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించి క్లియర్ చేయాలని సూచించారు. సరిగ్గా ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభించాలని, ఎటువంటి చిన్న సంఘటనకు పొరపాటుకు తావివ్వకుండా పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఈవీఎంల సాంకేతిక సమస్య తలెత్తితే వెంటనే రీప్లేస్ చేయుటకు సెక్టోరల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రంగనాథరావు, మున్సిపల్ కమిషనర్ సుజాత తదితరులున్నారు. మోపాల్ మండలంలోని ముదక్పల్లి గ్రామంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఆగి ఉన్న కారుపై చెట్టు పడడంతో కారు నుజ్జునుజ్జైంది. మోపాల్ మండలంలోని ముదక్పల్లి గ్రామంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈ గాలులకు చెట్టు విరిగి కారుపై పడడంతో కారు నుజ్జునుజ్జైంది. కారులో ఎవరైనా ఉంటే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉండేదని పలువురు గ్రామస్తులు అంటున్నారు. బిక్నూర్ మండలం తిప్పాపూర్, పాల్వంచ మండలం పర్దిపేట్, మాచారెడ్డి మండలం లచ్చపేట ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున బాబు సందర్శించారు. బిక్నూర్ మండలం తిప్పాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో మమేకమయ్యారు. అకాల వర్షాలు వస్తున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని ఇన్ఛార్జిని ఆదేశించారు. తిప్పాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రానికి 2 లారీలను సమకూర్చాలని ట్రాన్స్ఫర్ కాంట్రాక్టర్ను ఆదేశించారు. పాల్వంచ మండలం పర్దిపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో అధికంగా ధాన్యం కుప్పలు ఉన్నందున 10 లారీలను పంపించాలని సూచించారు. మాచారెడ్డి మండలం లచ్చపేట కొనుగోలు కేంద్రంలో 900 బస్తాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వాటిని పంపేందుకు లారీని ఏర్పాటు చేయాలని ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచాలని కోరారు. పాల్వంచ మండలం పడిదిపేటలోని సాయి మణికంఠ రైస్ మిల్లును సందర్శించారు. రైస్ మిల్ యజమానితో మాట్లాడుతూ కొనుగోలు కేంద్రం నుంచి వచ్చిన ధాన్యాన్ని తక్షణమే అన్లోడ్ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ జిల్లా పౌర సరఫరాల మేనేజర్ నిత్యానందం, సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ కిష్టయ్య, శ్రీనివాస్, సహకార సంఘాల కార్యనిర్వహణాధికారులు పాల్గొన్నారు. సోమవారం జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి జరగనున్న పోలింగ్కు సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుండి పోలింగ్ మెటీరియల్స్తో తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారని అదనపు కలెక్టర్ చంద్రమోహన్ తెలిపారు. కామారెడ్డి జిల్లాలో 6,80,921 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని, ఇందుకోసం 791 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 64 సమస్యాత్మక లొకేషన్లను గుర్తించి 64 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామన్నారు. కామారెడ్డి, బద్నూర్, ఎల్లారెడ్డిలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుండి ఆదివారం పోలింగ్ బృందాలు ఈవీఎంలు, పోలింగ్ సామగ్రితో ఆయా నియోజకవర్గాలలోని పోలింగ్ కేంద్రాలకు నిర్దేశించిన రూట్లలో తరలి వెళ్లారని కలెక్టర్ తెలిపారు. కామారెడ్డిలో 27 రూట్ల ద్వారా 27 బస్సులలో, జుక్కల్లో 26 రూట్ల ద్వారా, ఎల్లారెడ్డిలో 29 రూట్ల ద్వారా బస్సులలో పోలింగ్ బృందాలు తరలి వెళ్లాయని అన్నారు. నేటి రాత్రికే పోలింగ్ కేంద్రాలలో సరిగ్గా వెలుతురు ఉండేలా కంపార్ట్మెంట్ సీటింగ్ ఏర్పాట్లు చేసుకోవాలని సిబ్బందికి సూచించారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఏ చిన్న సంఘటనకు తావివ్వకుండా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చూడాలని అన్నారు. పోలింగ్ అనంతరం చెక్లిస్ట్ ప్రకారం ఈవీఎంలను, ఇతర మెటీరియల్స్ను రిసెప్షన్ కేంద్రాలలో అప్పగించాలని, వాటిని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచాలని అధికారులకు సూచించారు. ఓటింగ్ జరిగే రోజు సెలవు దినం కాదని, మనందరి 5 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఒక అపూర్వమైన రోజు అని, ప్రతి ఒక్కరూ గుర్తెరిగి బాధ్యతాయుతంగా 100% ఓటు వేసి తమ కర్తవ్యాన్ని నిర్వహించాలని, తద్వారా ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. సోమవారం జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి జరగనున్న పోలింగ్కు ఓటర్లు తమ ఓటర్ కార్డు లేదా ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల గుర్తింపు కార్డులో ఏదో ఒకటి వెంట తేవాలని, మొబైల్స్ అనుమతి లేదని స్పష్టం చేశారు. జిల్లాలో 516 పోలింగ్ కేంద్రాలలో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశామని, కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వెబ్కాస్టింగ్ ద్వారా నియోజకవర్గం వారీగా పోలింగ్ సరళిని పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు తగు ఆదేశాలిస్తామని కలెక్టర్ తెలిపారు. రేపు జరగనున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాట్లను ఎప్పటికప్పుడు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్ తెలిపారు. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు ఎవరెవరికి ఏ ఊళ్ళో పోలింగ్ ఆఫీసర్గా ఏర్పాటు చేశారు. అక్కడికి వారిని బస్సుల ద్వారా ఆయా ప్రాంతాలకు చేర్చుతున్నారు. ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో ఎప్పటికప్పుడు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్ పర్యవేక్షించారు. ఎన్నికల అధికారులకు, పోలీసు సిబ్బందికి ఇక్కడే భోజనాలు ఏర్పాటు చేసి భోజనాలు అయ్యాక ఈరోజు సాయంత్రంలోగా అన్ని ఏరియాలకు చేరాలని వారు కోరారు. తొలిసారిగా ఎన్నిక విధుల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఎన్నిక సిబ్బంది K6తో వారి అభిప్రాయాలు పంచుకున్నారు.
నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో ఎన్నికల విధుల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని సిబ్బంది చెప్పారు. దిష్పల్లి సీఎంసీలో పోలింగ్ సామాగ్రి పంపిణీ జరిగింది. K6 పలువురిని కలిసి వారి అభిప్రాయాలు సేకరించగా మొదటిసారిగా ఎన్నిక డ్యూటీలో పాల్గొనడం చాలా థ్రిల్ గా ఉందన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న పోలీస్ కానిస్టేబుల్ డ్యూటీలో చేరిన తర్వాత మొదటిసారి ఎన్నికల డ్యూటీ చేయడం ఇక్కడే ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పారు. ట్రైనింగ్ పీటీసీ అంబర్పేట మాది. అదే ట్రైనింగ్ తీసుకున్న కొత్త వచ్చినటువంటి ట్రైనింగ్ మేమంతా. ఇది మాకు ఫస్ట్ టైం అన్నట్టు ఈ ఎలక్షన్ డ్యూటీ అనేది. ఇంతకుముందు చేసిన నేను NSS వాలంటీర్గా చేసినా కానీ ఈ యొక్క పోలీస్ అనేది వేరే ఉంటుంది ఫీల్డ్ అనేది. అట్లనే ఇంతకుముందు అన్ని ఓటింగ్ మామూలుగా సివిలియన్గా ఉన్నప్పుడు సివిల్ ఓట్లు వేయడం కానీ సర్పంచ్ అవన్నీ వేసినాం. కానీ ఫస్ట్ టైం పోస్టల్ బ్యాలెట్ అనేది ఎట్లుంటుంది అనేది మాకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది తెలిసింది. పోస్టల్ బ్యాలెట్ ఎక్స్పీరియన్స్ తెలిసింది, ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీ కూడా ఎక్స్పీరియన్స్. ఇది ఫస్ట్ టైం. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మేము సివిలియన్గా మామూలు జనాలుగా ఉంటుంది, కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు జనాలని అంటే సరిగ్గా ఓటేసే విధంగా ఇవ్వాల్సిన బాధ్యత మాది. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసింది. దీంతో ఈవీఎం మిషన్లు తీసుకెళ్లేందుకు అధికారులు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు మండలాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఈ వర్షానికి జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధుల్లోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రేపు ఎన్నికలు కావడంతో ఈవీఎం మిషన్లు ఎలక్షన్ సెంటర్ వద్దకు తీసుకెళ్లడానికి అధికారులు అవస్థలు పడుతున్నారు. ఈ నెల 13న జరిగే లోక్సభ ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్ల వద్ద ట్రాఫిక్ దారి మళ్లింపు చేయడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలిపారు. పోలింగ్ బూత్లకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా సంబంధిత పోలింగ్ గైట్ల వద్ద ట్రాఫిక్ దారి మళ్లించడం జరుగుతుందన్నారు. నగరంలో టౌన్ 1 పోలీస్ స్టేషన్ పరిధిలో గల మాలపల్లి మెయిన్ రోడ్లో గల ప్రభుత్వ ఉర్దూ మీడియం స్కూల్లో పోలింగ్ బూత్ ఉన్నందున పోలింగ్ బూత్ కు ముందుగానే ఉన్న ఎడమ కుడి బైలైన్ల ద్వారా ట్రాఫిక్ దారి మళ్లించడం జరుగుతుందన్నారు. టౌన్ 2 పోలీస్ స్టేషన్ పరిధిలో గల గోల్డెన్ జూబ్లీ స్కూల్లో పోలింగ్ బూత్ ఉన్నందున వాహనదారులు వేరే ఇతర మార్గాల ద్వారా ప్రయాణించాలన్నారు. టౌన్ 3 పోలీస్ స్టేషన్ పరిధిలో CSA కళాశాల, SFS స్కూల్, జీజీ కళాశాల పరిసర ప్రాంతాల్లో పోలింగ్ బూత్ ఉన్నందున వాహనదారులు వేరే ఇతర మార్గాల ద్వారా ప్రయాణించాలన్నారు. టౌన్ 4 పోలీస్ స్టేషన్ పరిధిలోని విశ్వశాంతి కళాశాల, ప్రభుత్వ పాఠశాల, పూలంగ్ చౌరస్తా పరిసర ప్రాంతాల్లో పోలింగ్ బూత్ ఉన్నందున వాహనదారులు వేరే ఇతర మార్గాల ద్వారా ప్రయాణించాలన్నారు. టౌన్ 5 పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ పీలా స్కూల్, ముజాహిద్ నగర్, క్రీసెంట్ పబ్లిక్ స్కూల్, కిల్లా రోడ్డు పరిసర ప్రాంతాల్లో పోలింగ్ బూత్ ఉన్నందున వాహనదారులు వేరే ఇతర మార్గాల ద్వారా ప్రయాణించాలన్నారు. టౌన్ 6 పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటోనగర్లోని ప్రభుత్వం ప్రైమరీ స్కూల్, అర్సాపల్లిలోని ఇందూర్ ITI, అర్సాపల్లిలోని ప్రభుత్వ హైస్కూల్లో పోలింగ్ బూత్ ఉన్నందున వాహనదారులు వేరే మార్గాల ద్వారా ప్రయాణించాలన్నారు. ఫతేపూర్ ఎక్స్ రోడ్, పిప్రి గ్రామం, కాశీ హనుమాన్ ఎక్స్ రోడ్డు, అశోక్ నగర్ ఎక్స్ రోడ్డు నుంచి ధోబీఘాట్ వరకు జిరాయిత్ నగర్ ఎక్స్ రోడ్డు, ఆర్మూర్ పరిసర ప్రాంతాల్లో పోలింగ్ బూత్ ఉన్నందున వాహనదారులు వేరే ఇతర మార్గాల్లో ప్రయాణించాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల రెంజల్ బేస్లోని నిజామియా స్కూల్, రాకాసిపేట్, మధుమాలాంచా స్కూల్ పరిసర ప్రాంతాల్లో పోలింగ్ బూత్ ఉన్నందున వాహనదారులు వేరే ఇతర మార్గాల ద్వారా ప్రయాణించాలన్నారు. మరణించింది మనలాంటి మనుషులేనని, అందరూ మనవాళ్లేనని అంతిమ సంస్కారం ఆత్మీయంగా చేయడం నిజంగా కరుణతత్వమే. దేహం విడిచిన జీవిని అక్కున చేర్చుకునే అపార దైవత్వం, మానవత్వమే నిజమైన దైవత్వంగా భావిస్తూ అనాథ శవాలకి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్న ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమాలపై K6 DTPL స్పెషల్ స్టోరీ. ఇప్పటికే 104 అనాథ శవాలకి అంత్యక్రియలు నిర్వహించారు. వారి మొబైల్ ఎక్కువ చావు కబుర్లే మోసుకొస్తుంది. వెంటనే అంత్యక్రియలకు సర్వం సిద్ధం చేస్తారు. ఏ మతమైతే ఆ సంప్రదాయ పద్ధతిగా నిర్వహిస్తారు. వారిని చూస్తే వారి దగ్గరి వారు ఎవరైనా పోయారేమో అనిపిస్తుంది. కానీ నిజానికి చనిపోయిన ఆ అనాథలని వారు మునుపెన్నడూ చూసి కూడా ఉండరు. వారికి అదొక బాధ్యత. బతికున్నప్పుడు అండగా ఉండలేకపోయాం, కనీసం మరణించాక కూడా అనాథగా ఎందుకు సాగనంపాలి? మనం మనుషులం, మానవత్వం కలిగిన వాళ్ళం. ఇది మన బాధ్యత అంటుంది ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ. చనిపోయిన ఆ అనాథల ఆత్మలకు శాంతి చేకూరేలా కాశీలోని మణికర్ణిక ఘాట్ వద్ద కర్మకాండలను సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించడం జరిగింది. మనిషికి మనిషి భారం అవుతున్న ఈ రోజుల్లో ఇలాంటి పుణ్య కార్యక్రమాలను చేస్తున్న ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు, కాసుల సాయితేజ, భాస్కర్, సంజీవ్, నివాస్, భాస్కర్ చారి తదితరులు పాల్గొన్నారు. 104 అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఇప్పటి వరకు నిర్వహించడం జరిగింది. చనిపోయిన అనాథలు ఆత్మలకు శాంతి చేకూరేలా కాశీలోని మణికర్ణిక ఘాటు వద్ద కర్మకాండలను సంప్రదాయ పద్ధతిలో నిర్వహించడం జరిగింది.
2024 పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ క్రమంలోనే మహానగరంలో ఉన్న ఏపీ ఓటర్లతో పాటుగా వివిధ జిల్లాలకు చెందిన ఓటర్లు తమ సొంత గ్రామాల్లో ఓటు వేయడానికి పయనమయ్యారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ వైపు ఇప్పటి వరకు 590 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేయగా తాజాగా హైదరాబాద్ విజయవాడ రూట్లో 140 సర్వీసులను ఆన్లైన్లో ముందస్తు రిజర్వేషన్ కోసం పెట్టడం జరిగింది. ఆయా బస్సుల్లో దాదాపు 3,000కు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. విజయవాడ రూట్ వైపునకు వెళ్లే ప్రయాణికులు ఈ ప్రత్యేక సర్వీసులను వినియోగించుకోవాలని సంస్థ కోరుతోంది. http.tsrtc.online.in వెబ్సైట్ని సంప్రదించాలని, హైదరాబాద్ నుంచి ఆయా జిల్లాలకు 1,500 ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోంది. జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్ తదితర ప్రాంతాల నుంచి ఈ బస్సులను తిప్పుతోంది. ప్రయాణికుల రద్దీని బట్టి ఎప్పటికప్పుడు బస్సులను అందుబాటులో ఉంచాలని క్షేత్రస్థాయి అధికారులను యాజమాన్యం ఆదేశించడం జరిగింది. ఈ ప్రత్యేక బస్సుల్లో సురక్షితంగా సొంతూళ్లకు వెళ్లి తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం కోరుతోందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రాసుకొచ్చారు. డిచ్పల్లి సీఎంసీ కళాశాలలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ మెటీరియల్ను అధికారులు పంపిణీ చేశారు. మరికొన్ని గంటల్లో పార్లమెంట్ ఎన్నికలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డిచ్పల్లి సీఎంసీ కళాశాలలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సామగ్రిని అధికారులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాలకు సంబంధించి ఈ పోలింగ్ మెటీరియల్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అగ్నిమాపక శాఖ పకడ్బందీగా ఏర్పాటు చేసినట్లు ఫైర్ అధికారి నర్సింగ్ K6కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పోలింగ్ ప్రారంభమైన నుండి పోలింగ్ ముగింపుతో పాటు ఎన్నికల కౌంటింగ్, ఓట్ల లెక్కింపు పూర్తయ్యేంత వరకు ఈవీఎంల భద్రత కోసం ప్రత్యేకంగా అగ్నిమాపక శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని అధికారి నర్సింగ్ తెలిపారు. ఎక్కడ కూడా చిన్న ప్రమాదం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ప్రతి నియోజకవర్గం స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఫైర్ ఎగ్జాస్ట్ సిలిండర్లతో పాటు 2 సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు అధికారి నరసింహరావు తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ తిరుగుకుంటూ మళ్ళీ బండి వెహికల్ పెట్టుకుంటూ ఇక్కడనే ఉండవలసి 24 hours రౌండ్ ఒక క్లాక్ ఇక్కడ ఉండవలసి వస్తుంది 21 days. ఎన్నోసారి మీరు ఎలక్షన్ డ్యూటీ నాది దగ్గర నాది 39 years సర్వీసు. ఆ సర్వీస్లో 5 years వస్తారంటే దాదాపు 6 సార్లు. ఎట్లా అనిపిస్తుంది అప్పటికి ఇప్పటికి? పీస్ఫుల్ ఉంది సార్. ఎందుకంటే ఇక ప్రౌడ్ వేరే జాగాలంటే పాలిటెక్నిక్ చేయాలంటే పబ్లిక్తో మన క్రౌడ్ కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుండే. ఇక్కడ ఏం డిస్టర్బెన్స్ లేకుండా ఎవరైతే విధులకు వచ్చారో వాళ్ళే ఉన్నారు. ఏమో రిజల్ట్ రోజు మాత్రం ఏమైనా ఉన్నా కానీ మా అక్కడ బయట క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఇక్కడైతే అంతా గవర్నమెంట్ ఎంప్లాయీసే, అందరు పనిచేసే డ్యూటీలు ఉన్నోళ్ళే. ఎట్లా ఫీల్ అవుతున్నారు ఎలక్షన్ డ్యూటీ? చాలా సంతోషంగా ఉందండి. చాలా పీస్ఫుల్గా జరుగుతుందని చెప్పేసి జరిగింది. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ప్రతి గ్రామాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతకరమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నామని ఆర్మూర్ ఏసీపీ బసవరెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పిప్రి రోడ్లో కూడా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఆర్మూర్ ఏసీపీ బసవరెడ్డి పరిశీలించి రూట్ ఆఫీసర్లకు పలు సూచనలు, సలహాలు చేశారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు, ప్రభుత్వ శాఖ అధికారులు ముందుగానే చేరుకుని వారికి ఇచ్చిన ఆయా గ్రామాలలో నిర్వహించేందుకు ఎన్నికల సామగ్రిని తీసుకుని పోలీస్ సిబ్బందితో సహా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలను పోలీస్ సిబ్బంది, ఫ్రూట్ ఆఫీసర్లకు ఆర్మూర్ ఏసీపీ బసవరెడ్డి పలు సూచనలు, సలహాలు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటున్నామని, అల్లర్లకు, గొడవలకు పూనుకుంటే వారిపై కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఎన్నికల అధికారులు ఉన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర సిఆర్పిఎఫ్ బలగాలు కానీ, లోకల్ పోలీస్ బలగాలు కానీ, ఎస్ఐలు, ఏసీపీలు, సిఐలు ముమ్మరంగా పెట్రోలింగ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు వేసుకోవడానికి పరిస్థితులు కల్పిస్తూ ఉన్నాం. దయచేసి పబ్లిక్ కానీ, రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా అనవసరంగా పోలింగ్ స్టేషన్ల దగ్గర తచ్చాడకుండా 144 సెక్షన్ ఉంది కాబట్టి 100 మీటర్స్ 200 మీటర్స్ బయటనే ఎవరు కూడా ఎవరు 144 సెక్షన్ ఎవరు గుమిగూడకుండా ప్రజలను నిర్భయంగా, నిష్పక్షపాతంగా, వాళ్ళ అభిమతం ఘనంగా ఓటు వేసుకోవడానికి మీరు పరిస్థితులు కల్పించాల్సిందిగా మేము కోరుతాం.
తెలంగాణలో ఓట్ల పండగ సందడి కొనసాగుతోంది. రేపు జరగనున్న పోలింగ్ కోసం ఎన్నికల సామాగ్రిని ఆయా జిల్లాల్లో అధికారులు పంపిణీ చేస్తున్నారు. ఈవీఎంలు తీసుకునేందుకు పోలింగ్ సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకున్నారు. పోలింగ్ బూత్ల వారీగా సెక్టార్ల వారీగా విభజించి సామాగ్రిని పంపిణీ కేంద్రాల్లో పోలింగ్ అధికారులకు అందజేస్తున్నారు. ఆయా జిల్లాలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు పోలింగ్ అధికారులకు ఉన్నతాధికారులు పలు సూచనలు చేశారు. విధులను నిబద్దతతో నిర్వహించాలని, ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా పోలింగ్ ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. ఇవాళ సాయంత్రం వరకు పోలింగ్ సిబ్బంది సామాగ్రితో పాటు పోలింగ్ బూత్లకు చేరుకోనున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. 17 ఎంపీ స్థానాలు, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 35,809 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించబోతున్నారు. 106 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సాయంత్రం 6 గంటల వరకు, 13 సమస్యాత్మక సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్లను లెక్కించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచార ప్రక్రియ ముగిసింది. గత నెలలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా నామినేషన్ల ప్రక్రియ తర్వాత ప్రచారం జోరుగా సాగింది. శనివారం సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం గడువు ముగిసింది. సోమవారం పార్లమెంట్ ఎలక్షన్ జరగనున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం నుంచి 144 సెక్షన్ అమలులోకి వచ్చింది. మద్యం, కల్లు విక్రయాలు బంద్ చేశారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు 3 పార్టీల అభ్యర్థులు నిజామాబాద్ జిల్లాలోని ప్రచారం నిర్వహించారు. జిల్లాలో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు చివరి రోజు ప్రచారం చేశారు. బీజేపీ ముందస్తుగానే విజయోత్సవ బైక్ ర్యాలీ నిర్వహించింది. జిల్లాలో చివరి రోజు పెద్ద లీడర్లు ఎవరూ ప్రచారం చేయలేదు. క్యాండిడేట్లు మాత్రం రోడ్ షోలు, ప్రచారాన్ని నిర్వహించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నాయకులు చాలా మట్టుకు చివరి రోజు కీలక సమావేశాలకు మాత్రమే హాజరయ్యారు. కొందరు పార్టీల తరపున గెలుపు కోసం తాయిలాల పంపిణీకి సిద్ధమయ్యారు. శనివారం రాత్రి నుంచి ప్రలోభాల పర్వం గట్టిగా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మద్యం, రహస్య ప్రాంతాల్లో డంప్ చేయగా కొన్ని పార్టీలు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. నిజామాబాద్ పార్లమెంట్ స్థానంపై ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపు ధీమాలో ఉన్నారు. ముక్కోనపు పోటీ ఉండగా ఎవరికి వారే తామే మెజార్టీతో గెలుస్తామని చెబుతున్నారు. ఇప్పటికే చేయించుకున్న సర్వేలు, ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా పార్టీ శ్రేణులు చేస్తున్న ప్రచారాన్ని పరిగణలోకి తీసుకుని గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సోమవారం జరిగే ఎలక్షన్ కోసం బూత్ స్థాయి నాయకులతో ఎప్పటికప్పుడు అభ్యర్థులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. మరో 24 గంటల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఓటింగ్ శాతాన్ని పెంచి దానిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పూర్తి మౌలిక వసతులు ఏర్పాటు చేశామని, అలాగే ప్రతి గ్రామానికి ఈవీఎం, వీవీప్యాట్లు ఎప్పటికప్పుడు చేరుకుంటాయని ఆర్మూర్ ఆర్డీఓ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజాగౌడ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ రాజాగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓలు, ఏపీఓలు, సిబ్బంది, పోలీసులు ఎన్నికల సామాగ్రిని స్వీకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులలో ఆయా గ్రామాలకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ప్రతి గ్రామాలలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. అలాగే డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి చేరుకున్న ప్రతి ఉద్యోగులకు మౌలిక వసతులు ఏర్పాటు చేశామని, ఎండ తీవ్రత దృష్ట్యా టెంట్లు, కూలర్ వసతి అందుబాటులో ఉంచామన్నారు. ఈవీఎం, వీవీప్యాట్ తీసుకున్న సిబ్బంది ప్రత్యేక రూట్ ఆఫీసర్ ద్వారా పోలింగ్ కేంద్రాలకు చేరుకునే విధంగా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. అలాగే బూత్ సిబ్బందికి, పోలింగ్ ఆఫీసర్లకు ఏమైనా సమస్యలు వస్తే ఉన్నత స్థాయి అధికారులకు సత్వరం సమాచారం ఇవ్వాలని, అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా పోలీసులకు సమాచారం అందించే విధంగా చర్యలు చేపట్టాలని సూచనలు, సలహాలు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోలీస్ ఆఫీసర్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, వీల్చైర్ వసతి కూడా అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈవీఎం అండ్ వీవీప్యాట్ అని కూడా మాకు అందజేశారు. బ్యాలెట్ యూనిట్ కూడా అందజేశారు. అయితే మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రతి పౌరుడు కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవాలి. తగిన నాయకుడిని ఎన్నుకోవాలి. అందుకొరకు తగిన ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాటు చేసింది. మేమంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులం ఇక్కడికి చేరుకున్నాము. వారికి కూడా సామాగ్రిని తగిన విధంగా ఏర్పాటు చేసుకున్నాము. మాకు శిక్షణలు ఇచ్చారు. 2 సార్లు శిక్షణ పొందాము. ఇప్పుడు కూడా తగిన సిద్ధంగా ఉన్నాము. రేపు పొద్దున 5:30కే మేము మాక్ పోలింగ్ నిర్వహిస్తాము. ఏ విధంగా మోడల్ ఉంటుంది అనే విషయం మనకు తెలియజేస్తాము. అందులో వారికి లోక్సభ ఎన్నికల ప్రచారానికి సంబంధించి శనివారం సాయంత్రం 6 గంటల నుండి నిషేధం అమలులోకి వచ్చిందని, ఎన్నికలు ముగిసే వరకు జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి జితేశ్వరి పాటిల్ చెప్పారు.
ఎస్పీ సింధు శర్మ ట్రైనీ ఎస్పీ కాజళ్లతో కలిసి 48 గంటల నిశ్శబ్ద కాలంలో చేయవలసిన చేయకూడని అంశాలపై ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో పలు అంశాలను ప్రస్తావించారు. ఎన్నికలు ముగిసే వరకు ఎటువంటి సభలు సమావేశాలు నిర్వహించడం నిషేధమని, 5గురికి మించి ఒకే చేట గుమిగూడరాదన్నారు. 48 గంటల సైలెన్స్ పీరియడ్ దృష్ట్యా జిల్లా ఇతర వ్యక్తులు ఎవరు కూడా జిల్లాలో ఉండకూడదని స్పష్టం చేశారు. డబ్బు, మద్యం, విలువైన బహుమతులతో ఓటర్లను ప్రభావితం చేయడం సెక్షన్ 171 ప్రకారం నేరమని, వాటి నిరోధానికి ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలతో విస్తృత తనిఖీలు చేపట్టామని అన్నారు. ఏదేని తమ దృష్టికి వస్తే సి విజిల్ ద్వారా లేదా 1950 ద్వారా సమాచారం అందించాలని కోరారు. పోలింగ్ నాడు 100 మీటర్ల ఆవల తెల్ల కాగితంపై ఓటర్ స్లిప్పులు అందించాలని, పోలింగ్ కేంద్రానికి మొబైల్ ఫోన్ అనుమతి లేదని స్పష్టం చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 చట్టంలోని 126 సెక్షన్ ప్రకారం పుట్టినరోజు తదితర ఉత్సవ కార్యక్రమాల్లో ఎటువంటి ప్రచార కార్యక్రమాలు చేపట్టరాదని, అదేవిధంగా సెక్షన్ 126(1)(b) ఆర్పీ యాక్ట్ 1951 ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలు వేయడం, ప్రసారం చేయడం శిక్షార్హమని అన్నారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఎన్నికలు ముగిసే వరకు జిల్లాలో మద్యం షాపులను మూసివేయించి డ్రై డేగా ప్రకటించినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. పోలింగ్ ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని, 2 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయని, అందులో అభ్యర్థి ఫోటో, పేరు, గుర్తు ఉంటాయని గమనించి ఓటు వేయాలని, వీవీప్యాట్ ద్వారా ఓటు వేసినట్లు బీపీ శబ్దం వస్తుందని అన్నారు. ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ సైలెన్స్ పీరియడ్లో ఇతర నియోజకవర్గ ప్రజలు ఎవరూ ఉండరాదని, హోటల్స్, లాడ్జింగ్లు తదితర వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తామన్నారు. సైలెన్స్ పీరియడ్లో 144 సెక్షన్ అమలులోకి వచ్చిందని, 5 కంటే ఎక్కువ గుమిగూడరాదని అన్నారు. మద్యం రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టామని, మీ దృష్టికి వస్తే సి విజిల్ ద్వారా తెలపాలని కోరారు. అసత్య వార్తలు ప్రసారం చేస్తే ఐపీసీ, ఐపీ ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం చర్యలు యూనిట్టాయని హెచ్చరించారు. ఓటర్లను వాహనాలు చేరవేయడం, పోలింగ్ కేంద్రాలకు మొబైల్ తీసుకురావడం నిషిద్ధమని అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,91,00,000 నగదుతో పాటు 6,790 లీటర్ల మద్యం పట్టుకుని కేసులు నమోదు చేశామని అన్నారు. గత శాసనసభలో రౌడీ షీటర్లతో పాటు కొత్తగా 583 మందిని బైండ్ ఓవర్ చేశామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు కేంద్ర బలగాలను వినియోగిస్తున్నామని ఎస్పీ చెప్పారు. లోక్సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా నిర్వహించుటకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేపటి లోక్సభ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి బందోబస్తు నడుమ పోలింగ్ బూత్లకు తరలించిన అధికారులు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు. K6 ప్రతినిధితో కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు. సృష్టి మనకిచ్చిన గొప్ప వరం అమ్మ. నేడు మాతృ దినోత్సవం సందర్భంగా K6 GTPL స్పెషల్ స్టోరీ. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ జన్మదినం సందర్భంగా ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాలకు విశేష స్పందన. పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. కామారెడ్డి జిల్లాలో ఎన్నికల సామాగ్రి తరలింపునకు వర్షం అడ్డంకి. ఇబ్బందులు ఎదుర్కొన్న ఎన్నికల అధికారులు, ఉద్యోగులు. రేపు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో 144 సెక్షన్ అమలు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు. సిపి కల్మేశ్వర్ వెల్లడి. HCU విద్యార్థులతో ఆట విడుపుగా ఫుట్బాల్ ఆడి ఆనందపరిచిన సీఎం రేవంత్ రెడ్డి. మరికొన్ని గంటల్లో ఎన్నికలు ఉండగా ఇండియా పేరు రాసి ఉన్న టీ షర్ట్ ధరించి ఫుట్బాల్ ఆడడంపై ఎక్స్ వేదికలో పలువురి అభ్యంతరం.
జిల్లాలో పోలింగ్ బూత్ల వద్ద దారి మళ్లింపునకు చర్యలు చేపట్టాం. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ వెల్లడి. మోపాల్ మండలంలోని ముదక్పల్లిలో ఈదురుగాలుల బీభత్సం. చెట్టు విరిగి కారుపై పడడంతో త్రుటిలో తప్పిన ప్రమాదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.